ఎలాంటి కష్టం ఫేస్ చేస్తావు తల్లి? ఎలాంటి కష్టం అంటే ఇంకా వాళ్ళు వదిలిపెట్టరు కదా! రోజు అంటే చాలా నరకంగా ఉంటది వాళ్ళ దగ్గర పడుకోవడానికి పోయినా గూడా. హ్మ్. పీరియడ్స్‌లో వెళ్తామంటే ఇంక మీరే అర్థం చేసుకోండి. చాలా బాధ అనిపిచ్చిద్ది. హ్మ్. లవ్ మ్యారేజ్ చేసుకోవటం వల్ల అమ్మ, నాన్న కూడా పట్టించుకోవట్లే నన్ను. హ్మ్. నీ సావు నువ్వు జాబు బతుకు అని ఆయన చెప్పేసేవాళ్ళు. హ్మ్. ఇంక తప్పదు మొగుడిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పోషించుకోవాలా. ఈ పనిలో తప్పలేదిగ. కష్టపడితే ఎలా ఎలా బిహేవ్ చేస్తారు? ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు. తాగేసి వస్తుంటారు. కొంతమంది చిరాగ్గా బిహేవ్ చేస్తుంటారు. నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటావు? తప్పదు కదా! ఒక్కోసారి చచ్చిపోవాలనిపిచ్చిద్ది. హ్మ్. అయినా వాళ్ళు నీ పట్ల ఎలా బిహేవ్ చేస్తుంటారు? పడుకోవడానికి వెళ్తాం గదా! హ్మ్. చాలా ఘోరంగా చేస్తారండి. హ్మ్. రక్కటము, వాళ్ళ ఇష్టసారంగా ఇంకా వాళ్ళకి అప్పచెప్పి అంటే ఒక రోజంతా ఉండాలంటే వాళ్ళు ఎట్లా చేస్తారో తెలీదిగ. అవును. ఆలోచించుకుంటేనే ఒకలా ఉంటది. తప్పనిసరిగా పోవాల్సొస్తుంది ఈ పనికి నేను. హ్మ్. ఒక రోజంతా ఒకళ్ళతోనే ఉంటారా? లేకపోతే ఎంతమంది ఎక్కువ మంది ఉంటారా? ఎలా ఏంటి అది? రోజంతకొచ్చేసి ఒక ఇద్దరు, ముగ్గురు ఉంటారండి. హ్మ్. ఎళ్ళాలి ఖచ్చితంగా ఎళ్ళాలి. హ్మ్. మనకి ప్రాబ్లమ్ ఉన్నా సరే ఎళ్ళాలి వాళ్ళకి. హ్మ్. మనం బతకాలి. వాళ్ళు ఇట్లా ప్రాబ్లమ్ ఉందండి అన్నా కూడా వదిలిపెట్టరు. రామ్మా ఖచ్చితంగా ఇట్లా ఉందని చెప్పి పిలుస్తారు వాళ్ళు. కాంట్రాక్ట్ బేసా లేకపోతే ఏంటి అది? వేరే వాళ్ళ ద్వారా సార్ తీసుకుపోతాడు. హ్మ్. అట్లా వాళ్ళ ద్వారా వెళ్ళిపోతాం. నీకు నెలకిస్తుంటారా? లేదా రోజుకిస్తుంటారా? నెల లెక్క ఇస్తారు. నెలలా ఇస్తారు. ఎంత ఇస్తారమ్మా? నెలకొచ్చేసి తక్కువే ఇస్తారండి. హ్మ్. అంటే ఒక పర్సన్‌కి ఒకలాగా అంటూ ఏముండదు. అట్లేముండదు. హ్మ్. ఇచ్చే దాంట్లో మీకు ఇలాగా ఆపడం గాని, లేకపోతే డబ్బులు తర్వాత ఇస్తాము అని ఆపుతారండి. కానీ బతిలాడుకోవాలి. ఇట్లా ప్రాబ్లమ్ ఉందండి ఇంట్లో మా ఇంట్లో. ఇందులో కూడా? అందులో కూడా బతిలాడుకోవాలా. హ్మ్. చాలా నరకం. సార్ పంపించండి సార్ అని ఎప్పటికెప్పుడుకో కాల్స్ చేస్తే అప్పటికెప్పుడుకో పంపిస్తా ఉంటారు. హ్మ్. ఇలా రోజు పొద్దున ఏ టైంకలా వెళ్తా ఉంటావు? 5 కల్లా వెళ్ళిపోతాను. మార్నింగే? 5 కల్లా వెళ్ళి నైట్ వచ్చాక 10, 11 అయిద్ది. ఇంట్లో మీ ఆయన ఎప్పుడు అడగలేదు ఎలా చేస్తున్నావు? ఏంటి? ఎలా సంపాదిస్తున్నావు? అసలు ఇంతకన్నా డబ్బులు నువ్వు ఎలా తీసుకొస్తున్నావు అనేసి? పొద్దున పోతున్నావు, నైట్ వస్తున్నావు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు. హస్బెండ్‌కి ఎలా చెప్పుకుంటాం? ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తావు? వర్క్ చేస్తున్నా అని చెప్తా బయట. ఏం వర్క్ అని చెప్తావు? షాప్‌లో వర్క్ చేస్తా అని చెప్తా. ఇలా అక్కడ చేస్తున్నా లేట్ అయితుందని చెప్తాను. అంటే బతకాలి కదా మరి ఎట్లో ఒకటి చెప్పాలి కదా. ఆయనకంటూ పని చేసుకోలేడు. మంచం మీదే వాడు ఉంటాడు. ఆయన్ని కూడా చూసుకోవాలి కదా. అబద్ధాలు చెప్పేసి అట్లా ఉంటున్నా. ఇలా చేస్తున్నావని మీ ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. నీ ఫ్రెండ్ ఇలాగా గ్యాంగ్ అంటూ వాళ్ళదంటూ గ్యాంగ్ ఉంటది కదా, ఇలా మీకంటూ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు, నాకెవరు లేరు. మరి ఏమొచ్చినా ఏం బాధ ఉన్నా ఎవరికన్నా చెప్పుకోవడానికి ఎవరు లేరు. అక్క ఫ్రెండ్స్ ఎవరు? లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అందరు దూరం పెట్టేశారు. మీ అమ్మ వాళ్ళ సైడ్ కూడా లేరు. అది లేరు కాబట్టే కదా నేనే కష్టపడి నేనే అట్లా కట్టు పోషించుకుంటున్నా మా ఆయన్ని, నా పిల్లల్ని. అదే వాళ్ళుంటే ఈ కర్మ నాకెందుకు పట్టిద్ది?